ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్ది అజ్ఞానాన్ని పారించారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్ధాలకు అనుమల రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలీదు అన్న విషయం వెల్లడైందన్నారు. సభకొస్తే కేసీఆర్ ను అవమానించడం అని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ ను కసబ్తో పోల్చుతారా అని ప్రశ్నించారు. గోదావరి బనగచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజమైతే ఢిల్లీ మీటింగ్ ఎందుకు పోయారు? కమిటీ ఎందుకు వేశారు? ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు వెల్లడించకుండా ఎందుకు రహస్యంగా దాచారు అని ప్రశ్నించారు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజమైతే మొత్తం 811 టీఎంసీలు పునః పంపిణీ చేయాలని రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఎందుకు లేఖ రాశారు అని ప్రశ్నించారు హరీష్.